భారతదేశ మొట్టమొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా గురించి మనం మొదటి ఎపిసోడ్లో ఇంట్రడక్షన్ పార్ట్ మనం ఇవ్వటం జరిగింది. ఈ రెండో ఎపిసోడ్కి వచ్చేప్పటికి రాజేష్ ఖన్నా ఇంత ఎవర్గ్రీన్ స్థాయికి ఎలా వెళ్ళారు, ఎవరెస్ట్ శిఖరానికి ఎలా వెళ్ళారు అని కనుక చూసుకుంటే మిగతా నటులతో పోలిస్తే రాజేష్ ఖన్నా నటన విభిన్నమైంది. అంతకుముందు దేవానంద్, రాజ్ కపూర్ చాలా గొప్ప గొప్ప నటి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళంతా కూడా డ్రామా అనేది ఎక్కువగా ఉంటుంది, మెలో డ్రామా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బేసికల్గా ఒక స్టేజ్ డ్రామా నుంచి వచ్చారు. అలాగే వాళ్ళ నాటకీయత ఎక్కువైతేందో తర్వాత వాళ్ళ సంభాషణలు కానీ ఇవన్నీ కూడా అప్పుడు ప్రజలు హర్షించారే కానీ రాజేష్ ఖన్నాలో డైలాగ్స్ చాలా సహజంగా ఉండేవి. అలాగే లేడీస్కి సంబంధించి, హీరోయిన్స్కి సంబంధించి ఆయన ప్రవర్తించే విధానం, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు, అలాగే తన సాంగ్స్లో విభిన్నమైనటువంటి స్టైలు, ముఖ కవళికలు, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అలాగే కన్నుల్లో చూపించేటువంటి భావాలు, ఇవన్నీ కూడా ఆ రోజు యువతని ఒక విరెత్తించాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిగతా నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఒక విభిన్నమైనటువంటి స్టైల్ని రాజేష్ ఖన్నా చూపించడం వల్ల ఆ రోజు యువత మరి రాజేష్ ఖన్నా వెంట పడ్డారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని లవ్ లెటర్స్ రాసేవాళ్ళు. ఆ లవ్ లెటర్స్ సిరాత రాసేవాడు కాదు, తమ బ్లడ్తో రాసేటువంటి లెటర్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే జెంట్స్ విషయంలోకి వచ్చేప్పటికి రాజేష్ ఖన్నా హెయిర్ స్టైల్ని అప్పుడు యువత చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు. ముంబై లాంటి ప్రధానమైనటువంటి కేంద్రాల్లో సేల్ కటింగ్ మరి ₹2 నుంచి స్టార్ట్ అయ్యేది, ₹5 వరకు కూడా ఛార్జ్ చేసేవాళ్ళు. 1970 ప్రారంభంలో ₹2 నుంచి ₹5 అంటే తక్కువ అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. సో యువత కూడా ఖచ్చితంగా ఆయన వెంటే నడిచేవాళ్ళు, ఆయన అభిమానించేవాళ్ళు, ఆయన ఫోటోలు తీసుకొని తమ ఇంట్లో దాచుకునేవాళ్ళు. ఆ రోజు ప్రముఖమైనటువంటి మ్యాగజైన్స్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ దగ్గర నుంచి ఏ మ్యాగజైన్ అయినా సరే రాజేష్ ఖన్నా ఫ్రంట్ పేజీ కనుక వేస్తే పాడుకుంటే సేల్స్ చాలా అత్యధికంగా ఉండేవి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మ్యాగజైన్స్ అనుకొని తమ ఇంట్లో భద్రపరుచుకునేటువంటి స్థాయికి వచ్చారు. అలాగే మరి ఈరోజు రాజేష్ ఖన్నా గురించి మనం చెప్పబోయే అంశం ఏంటంటే, రాజేష్ ఖన్నా ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినట్టయితే ఆయన కారు టైర్ కింద పడినటువంటి దుమ్మును తీసుకొని ఇంటికి వెళ్ళి దాచుకొని ఆడవాళ్ళు తమ సింధూరంగా పెట్టుకున్నారనటంలో మరి ఈరోజు యువత చాలామంది ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా జరిగిందా అని అనుకుంటారు, కానీ ఇది నిజంగా 1970వ దశకంలో జరిగింది. మరి ఇంతటి స్టార్డమ్ పొందడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇంతకు నేను చెప్పినటువంటి నటనలో తన విభిన్నమైనటువంటి శైలిని రాజేష్ ఖన్నా చూపించడమే. రాజేష్ ఖన్నా చదువుకునేటువంటి రోజుల్లో అతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండే రవి కపూర్ అంటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అతను కూడా హీరో అయ్యాడు. అతనే జితేంద్ర రాజేష్ ఖన్నా ఇద్దరి మధ్య స్నేహం కేవలం చదువుకునే రోజుల్లోనే కాదు, తర్వాత కాలంలో కూడా వాళ్ళ చివరి వరకు రాజేష్ ఖన్నా బతుకున్నంత కాలం వరకు కూడా జితేంద్రని అమితంగా ప్రేమించేవాడు. జితేంద్ర కూడా అంతే గౌరవం మరి రాజేష్ ఖన్నా మీద చూపించేవాడు. పైన చూస్తే ఆక, కింద చూస్తే కాక అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంది. అంటే రాజేష్ ఖన్నాకి ఒక నిక్ నేమ్ ఏంటంటే కాక. అందరూ ఆప్యాయంగా కాక అని చెప్పి పిలుచుకునేవాళ్ళు. ఆ కాక నటించినటువంటి మొట్టమొదటి హిందీ సినిమా ఆఖరి కత్ ఒక విధంగా చెప్పాలి అంటే రాజేష్ ఖన్నాకి ఒక డిఫరెంట్ స్టైల్ తీసుకొచ్చింది. అలాగే ఇది ఆస్కార్ నామినేటెడ్కి వెళ్ళింది కూడా. హిందీ పిక్చరు, మొట్టమొదటి హిందీ పిక్చర్ కూడా ఇదే ఆఖరి కత్. అయితే ఈ ఆఖరి కత్కి షూటింగ్కి వచ్చేటప్పుడు చాలా జబర్దస్త్గా ఉండేవాడు రాజేష్ ఖన్నా. అప్పుడే ఇంపోర్టెడ్ ఇంపాలా కారులో వచ్చేవాడు. చాలా అంటే సంపన్నుడైన కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి తన సంపదని ఎక్కడ కూడా దాచుకునేవాడు కాదు. అలాగే మన గతంలో చెప్పినట్టు లేటుగా కూడా వచ్చేవాడు. లేటుగా వచ్చినా కరెక్ట్గా తన సీన్స్ చేసుకొని వెళ్ళిపోయేవాడు. చేతన్ ఆనంద్ దీనికి డైరెక్టర్. మంచి పేరు ఇందులో తీసుకొచ్చినా కూడా ఆశించినంత స్థాయి హిట్ మరి ఆఖరి కత్లో రాజేష్ ఖన్నాకి రాలేదు. ఇది 1966లో రిలీజ్ అయింది. తర్వాత వచ్చినటువంటి రాజ్య సినిమా ఒక విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అందరికీ కూడా తెలిసింది, ఇండియా మొత్తం మీద కూడా ఒక కొత్త కుర్రాడైతే వచ్చాడు, కొత్త ఆహాభావాలు ప్రకటిస్తున్నాడు. ఒక సస్పెన్స్ మూవీ అయినా, లేకపోతే ఒక థ్రిల్లర్ అయినా, ఒక రొమాంటిక్ అయినా ఇతను బాగా చేయగలడు, యాక్షన్ సీన్ కూడా బాగా చేయగలడు అనేటువంటి పేరు మరి రాజ్ సినిమాతో వచ్చింది. ఇదే సమయంలో మరి వచ్చినటువంటి శక్తి సామంత, ఈయన దర్శకుడు నిర్మాత కూడా, ఈయన ఆరాధన అనేటువంటి సినిమా తీయాలని చెప్పి సంకల్పించాడు.
ఈ స్టోరీ రాజేష్ ఖన్నాకి చెప్పడం జరిగింది. రాజేష్ ఖన్నా ఈ స్టోరీ విన్న తర్వాత పెదవి విరిచాడు. ఇందులో ఏముంది, బేసికల్గా చూసుకుంటే లేడీ డామినేటెడ్ స్టోరీ. మరి లేడీ డామినేటెడ్ స్టోరీలో హీరో పాత్ర ఎంతవరకు ఇముడుతుంది, కాబట్టి ఈ స్టోరీ చేయడం అంతకు ఇష్టం లేదు, అందుకని సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. కానీ శక్తి సామంత మాత్రం అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇందులో నీవు కనుక చేస్తే నువ్వు చాలా బాగా ఇముడుతావు, నీకు మంచి సూపర్ డూపర్ హిట్ వస్తుందని చెప్పి నచ్చ చెప్పాడు. సరే, శక్తి సామంత లాంటి పెద్ద వ్యక్తి చెప్పడంతో మరి రాజేష్ ఖన్నా ఒప్పుకున్నాడు. కాకపోతే ఈ సినిమాలో ముఖ్య భూమిక వహించింది మాత్రం షర్మిలా ఠాగూర్. షర్మిలా ఠాగూర్ ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. చాలా బరువైనటువంటి పాత్ర. ఈ పాత్ర ఆవిడ చేసేయడానికి మరి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే రాజేష్ ఖన్నా ఇందులో నటించడమే. అసలు ఈ సినిమాకి రికమెండ్ చేసింది కూడా మరి షర్మిలా ఠాగూరే, రాజేష్ ఖన్నాని పెట్టుకోమని. ఎవరైనా హీరోలు హీరోయిన్స్ని పెట్టుకోమని చెప్పి రికమెండ్ చేస్తారు, కానీ భారతదేశ హిందీ చలనచిత్ర పరిశ్రమలో షర్మిలా ఠాగూర్ మాత్రం ఈ క్యారెక్టర్కి రాజేష్ ఖన్నా బాగుంటాడని రికమెండ్ చేయడంతో శక్తి సామంత కూడా రాజేష్ ఖన్నాని ఈ సినిమాకి తీసుకున్నాడు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఆనంద్ బక్షి రాసినటువంటి పాటలు, అలాగే కిషోర్ కుమార్ పాడినటువంటి పాటలు, మరి ఎస్టి బర్మన్ కూర్చున్నటువంటి సంగీతం, మరి శక్తి సామంత డైరెక్షన్, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు. ఇందులో ఏది ఒకటి మైనస్ చేసినా మన ఆరాధన సినిమాని ఊహించలేం. ఆ పాటలనే లేకుండా మనం అలాంటి గొప్ప హిట్ సాంగ్స్ లేకుండా కూడా మనం ఊహించలేం. అలాంటి అత్యద్భుతమైనటువంటి సినిమా ఆరాధన ఒక విధంగా రాజేష్ ఖన్నాకి ఎంతో బలుపుని తీసుకొచ్చింది. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు పాడిన కిషోర్ కుమార్ కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. ఇందులో గుడి పాటలే పాడాడు, 2 మరి సింగిల్గా పాడినటువంటి సాంగ్స్, ఇవి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందాయి. అయితే కిషోర్ కుమార్ ఈ విషయంలో ఈ ఆరాధన సినిమాతోనే బాగా బిజీ అయ్యాడు. ఈ 1969కి ముందు కిషోర్ కుమార్ సినిమాల్లో పాటలు పాడేవాడు, అలాగే సినిమాలు తీసేవాడు. అయితే దీనికి సంబంధించి ఎస్డి బర్మన్ ఒకసారి కిషోర్ కుమార్ని కలవడం జరిగింది. కిషోర్ కుమార్ని కలిసి ఏం చెప్పారంటే, నువ్వు ఏదో ఒకటి పడవ మీద ప్రయాణం చేయి, నువ్వు పాడితే పాటలు పాడు, లేదా సినిమాలు తీయాలనుకుంటే సినిమాలు తీయి, లేదా నటించాలనుకుంటే నటించు, అంతేగాని అన్నీ నువ్వు చేద్దామంటే కుదరదు అని చెప్పి తెగేసి చెప్పాడు అని పెద్ద ఆయన మాటలు కూడా కిషోర్ కుమార్ విన్నాడు. ఒకరోజు పుట్టినరోజు ఫంక్షన్ జరిగింది ఎస్డి బర్మన్కి. అందులో వాళ్ళ ఇంటికి వచ్చి ఒక పాట పాడాడు. ఆ పాట విన్న తర్వాత ఎస్డి బర్మన్లో ఏదో తెలియనటువంటి ఒక ప్రతిస్పందన కనిపించింది. అంతవరకు కిషోర్ కుమార్ పాడినటువంటి పాటలు వేరు, ఆ గొంతులో ఏదో మాధుర్యం కనిపిస్తోంది, మెచ్యూరిటీ వస్తుంది. ఎస్, నువ్వే ఈ పాటలు పాడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మహమ్మద్ రఫీ కాకుండా ఏ హీరోకి పాటలు పాడే ధైర్యం సింగిల్గా ఎవరు చేసేవాళ్ళు కాదు. కానీ కిషోర్ కుమార్కి అవకాశం ఇచ్చాడు. అయితే కిషోర్ కుమార్ కూడా ఒక షరతు పెట్టాడు, ఆ కొత్త హీరో ఎవరైతే ఉన్నారో రాజేష్ ఖన్నా, ఆ రాజేష్ ఖన్నాని నేను చూడాలి, చూసిన తర్వాత నేను పాటలు పాడతానని చెప్పాడు. రాజేష్ ఖన్నాని ఇంటికి పిలిపించుకున్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ విధంగా యాక్టింగ్ చేశాడు, అతను ఏ విధంగా యునైటెడ్ ప్రొడ్యూసర్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్నాడు. అతను మాట తీరు నచ్చింది, వ్యక్తిత్వం నచ్చింది. నేను నీకు పాడుతున్నానని చెప్పేసి అందులో 3 పాటలు కిషోర్ కుమార్ పాడాడు. ఈ కిషోర్ కుమార్ పాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత పెరిగిందంటే 1987లో కిషోర్ కుమార్ మరణించేంత వరకు కూడా రాజేష్ ఖన్నా తన పాటలన్నింటినీ కూడా కిషోర్ కుమార్నే రికమెండ్ చేసేవాడు. కిషోర్ కుమార్ కూడా మరి రాజేష్ ఖన్నాని ప్రేమించేవాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం వాళ్ళ మరణం అంటే కిషోర్ కుమార్ మరణం వరకు కొనసాగింది. ఆ పాటలే చివరికి ఆరాధనని ఉన్నత స్థాయికి నిలబెట్టాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి రాజేష్ ఖన్నాకి సంబంధించిన మరిన్ని అంశాలు 3వ భాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు ప్రేక్షకుల నుంచి సెలవు తీసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి.